నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి గాలిగోపురం వద్ద గల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ సఖీ సురక్ష అనే పథకం కింద మంగళగిరి నగరపాలక సంస్థ అలాగే మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 16 రకాలైన వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఈ రోజు ఇక్కడ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళా వేదికలో సాయంత్రం వరకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే రేపు మార్కండే కాలనీలోని యూపీఎస్సీలో కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అలాగే అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల, అలాగే మెప్మా మిషన్ కార్యక్రమానికి ఇప్పుడే నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల ఇచ్చేశారు. వారితో పాటు మెప్మా సిఎంఎం మాలతి ఉన్నారు. సఖీ సురక్ష ఆరోగ్య కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఇక్కడ ఉన్న సఖీ సురక్ష సిబ్బందితో నగరపాలక సంస్థ కమిషనరు, అడిషనల్ కమిషనరు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కౌంటర్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అలాగే అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల పరిశీలిస్తున్నారు. కౌంటర్లో ఉన్న సఖీ సురక్ష సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మెప్మా సిఎంఎం మాలతి గారు ఇక్కడ సఖీ సురక్ష ఆరోగ్య పథకం గురించి వివరిస్తున్నారు. అన్నీ కూడా దగ్గరుండి అన్ని పరిశీలిస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎత్తు బరువు కూడా చూస్తున్నారు. సఖీ సురక్ష టీం గురించి, అక్కడ అమలు జరుగుతున్న తీరు గురించి సిబ్బందిని అడిగి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న కౌంటర్లను సందర్శించి ఏమేమి పరీక్షలు నిర్వహిస్తున్నది కూడా అన్ని కూడా ఆరా తీస్తున్నారు. సాధారణంగా వారు మహిళలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. మొట్టమొదటిగా కుటుంబము, పిల్లలు వారి యొక్క మంచి చెడ్డల్లోనే ఎక్కువ కాలం గడుపుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చివరి ప్రాధాన్యతగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మెప్మా ద్వారా ప్రతి మహిళకి 16 రకాల టెస్టులు చేయించాలి, వైద్యపరమైన టెస్టులు చేయించాలనే దీంతో ఈ యొక్క మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చి ఉంది. దీంట్లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 3 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. మొన్న శనివారం రోజు మనం తాడేపల్లిలో నిర్వహించుకున్నాము. మన మంగళగిరికి 2 చోట్ల పెట్టుకున్నాము. మంగళగిరి మరియు మెజ్జిడి విలేజెస్ మొత్తం కలిపేసేసి ఈ రోజు ఇక్కడ మనము స్థానికంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కళావేదిక దగ్గర ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క వైద్యంలో మొత్తం 1000 మందిని టార్గెట్గా పెట్టుకున్నాము. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, బయోమాస్ ఇండెక్స్ కావచ్చు, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అని ఇతర మహిళలకు సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇవన్నిటినీ కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయటము, ఇలాంటి టెస్టులు కూడా జరుగుతాయి. మన యొక్క మహిళా గ్రూపులందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నువ్వు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటావు, ఎందుకంటే మా వాళ్ళు వీడియోలు తీసి పొందుపరుస్తున్నారు. శ్రీని గారు కొంచెం అబ్బాయిని కూడా తీరా కొంచెం, అంటే నా చెయ్యను నన్నే కాకుండా మా అంజనక్కని తీయండి. అక్క నువ్వు దగ్గరుండి నేను ఇందాక అన్నందుకు నా ముందు అబ్బాయిని కాకుండా